రైట్, థ్యాంక్ యూ బాలాజీ యాదవ్ గారు, అద్దంకి దయాకర్ గారు, జయరామ్ గారు, అదేవిధంగా అల్జాపూర్ శ్రీనివాస్ గారు. మొత్తానికి జీ న్యూస్ మ్యాట్రిక్స్ సర్వే సంబంధించి చూస్తే తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని 40.4% అని చెప్పారు, బీజేపీకి ఓటేస్తామని 22.6% అని చెప్పారు, బీఆర్ఎస్ ఓటేస్తామని 28.1% మంది, ఎంఐఎం ఓటేస్తామని 3.3% అని చెప్పగా ఇతరులకు ఓటేస్తామని 5.6% మంది పేర్కొన్నారు. సో లోక్సభ సీట్లు కాంగ్రెస్ కు 9 రానున్నాయి తెలంగాణలో, బీజేపీకి 5, బీఆర్ఎస్ కు 2, ఎంఐఎం కు 1. టోటల్ 17 సీట్లో 50% సీట్స్ ఇవాళకి ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. అంటే భరత్, ఇప్పుడు మనం అంటే మీరు చూసారు, అన్ని పార్టీల వాళ్ళతో మాట్లాడారు, ఇప్పటివరకు అనాలిసిస్ చేశారు మన సర్వే ప్రకారం. అయితే ఇక్కడ మనం చూస్తే కాంగ్రెస్ కి ఎక్కువగా సీట్లు రాబోతున్నాయి మన సర్వే ప్రకారం, అంటే 9, బీజేపీకి 5, బీఆర్ఎస్ కి మరీ 2 సీట్లే రాబోతున్నాయి. ఎందుకు ఇంత డౌన్ ఫాల్ అంటే ఏం చెప్తారు? చూస్తున్నారు కదా, అంటే లీడర్స్ వలసలు చూస్తున్నారు కదా, ఒక 2-3 నెలల్లోనే ఎంతమంది లీడర్స్ అయ్యారు. మెయిన్ గా ఓటు పర్సంటేజ్ 11% తగ్గుతుంది. బికాస్ మనం ఏమంటారంటే ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అంటారు కదా. సో అధికారంలో ఉన్నంత వరకు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తారు. అధికారం కోల్పోయినంత కాలం, కోల్పోయిన తర్వాత మోరల్ గా కూడా ఇప్పుడు 9 మంది సిట్టింగ్ ఎంపీలు ఉంటే దానిలో 2 మాత్రమే మళ్ళీ కంటెస్ట్ చేస్తున్నారు, మిగతా 7 కంటెస్ట్ చేయలేని సిచ్యువేషన్ వచ్చింది. మేము పోటీ చేయం ఒకటి. రెండోది, ఇది నేషనల్ ఎలక్షన్. స్టేట్ ఎలక్షన్ అయితే బీఆర్ఎస్ ఇంత ఓటు పర్సంటేజ్ పడిపోదు. జాతీయ స్థాయిలో అక్కడ పోటీ పడుతుంది, నరేంద్ర మోడీ ప్రధాన, రాహుల్ గాంధీ ప్రధాన అంటారు. టీఆర్ఎస్ కనుక ఇక్కడ పవర్ లోకి వచ్చి ఉండి బీఆర్ఎస్ అయితే అది వేరే సంగతి. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే పరిస్థితి అంటే ఓకే. బట్ అటువంటి పరిస్థితి లేనప్పుడు, అటువంటి సిచ్యువేషన్ లేనప్పుడు, కేసీఆర్ కంటెస్ట్ చేయనప్పుడు, కేటీఆర్ కంటెస్ట్ చేయనప్పుడు, హరీష్ రావు కంటెస్ట్ చేయనప్పుడు, కవిత కంటెస్ట్ చేయనప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో నేషనల్ ఎలక్షన్ లో నేరేటివ్ వేరే ఉంటుంది. అందుకని లాస్ట్ టైం కేసీఆర్ చాలా తెలివిగా ముందస్తు ఎన్నికలకు పోయారు. ముందస్తు ఎన్నికలకు పోవడం వల్ల అసెంబ్లీలో 47% ఓటింగ్ వచ్చింది. పార్లమెంట్కి వచ్చేసరికి అధికారంలో ఉండి కూడా 7% తగ్గింది. సో ఇప్పుడు అధికారంలో లేనప్పుడు డెఫినెట్ గా తగ్గుతుంది. 37% నుంచి ఇప్పుడు 28కి వచ్చింది. ఇంకా కూడా డౌన్ ఫాల్ రావచ్చు, మనం ఆశ్చర్యపడనక్కర్లేదు. సో ఆబ్వియస్లీ సీట్స్ లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఎస్. ఇప్పటి వరకు అయితే మనం తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ఓట్ పర్సంటేజ్ ఎవరికి, ఏ పార్టీకి ఎంతమంది ఓట్లు వేయబోతున్నారు, ఈ పర్సంటేజ్ చూసాం. అలాగే తెలంగాణలో లోక్సభ సీట్లు ఎన్ని రాబోతున్నాయి ఇది కూడా చూసాం. అలాగే అన్ని పార్టీలతో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒపీనియన్ పోల్ మరి కాసేపట్లో టెలికాస్ట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. హోరాహోరీ పోరున్నట్టు జీ న్యూస్ మ్యాట్రిక్స్ సర్వేలో తెలుస్తుంది.